కల్వకుంట్ల కవిత సమక్షంలో మాజీ మంత్రి బోడా జనార్దన్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ సింగరేణి దోపిడీ ఆర్టీసీ విలీనంపై కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని విమర్శిస్తూ ప్రజల తరపున ప్రశ్నిస్తాం, పోరాడుతాం, పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు విద్యా వ్యవస్థను చూసుకుంటే ఎంత కుటిలమైన పరిస్థితికి ఇది చేజారింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ప్రీ ప్రైమరీ స్కూళ్లను తీసుకొచ్చే క్రమంలో అంగన్వాడీలకు ఎట్లా కూడా ఇబ్బంది కావద్దని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అంతా ఏకం చేసి ఈ రోజు మేము మాట్లాడుతున్నాము. దీని వాళ్ళు ఇన్ని అవమానాలు చేసి వాళ్ళు మాట్లాడుతున్నా కూడా రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత డిపెండెంట్ ఉద్యోగాలను ఏ విధంగా అయితే సాధించుకున్నామో ఇవాళ డిపెండెంట్ ఉద్యోగాలను మొత్తం పొడగొట్టేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. వారికి ఐఎన్టీయూసీ ఇవాళ అధికారంలో ఉండొచ్చు కాక, ఆ చుక్క పార్టీతో తోక పార్టీతో కలిసి ఇద్దరు అధికారంలో ఉండొచ్చు కాకపోతే